ఏమండి, మీరు నన్ను ఏత్తన్నాను ఇల్లు అని అందరికి చెప్పారు. వాళ్ళు సర్పంచ్ గారు బాగా ఏత్తన్నారా ఇల్లు అని అడుగుతున్నారు. మరి మీరెప్పుడు మొదలు పెడతారు వేయటం? లేదంటే నేను వేరే వాళ్ళ చేత వేయించుకోనా ఇల్లు? నాకు భలే ఉబలాటంగా ఉంది మీ చేత తొందరగా వేయించుకోవాలని. తొందరలో గవర్నమెంట్ ఇల్లు శాంక్షన్ చూపిస్తా. ఆలోపు బాగా లోతుగా పలుగు దింపించుకుని తవ్వించుకో. మొదటి పలుగు మీరే దింపండి నాకు. పునాదులు తీయాలి ఇంటికి. మరి సాయంత్రం రానా? నా పలుగు దింపి మొదలుపెట్టినా నీ ఇల్లు. ముందు ఇల్లు కట్టుకుందామండి, తర్వాత జాతర పెట్టుకుందాం. పద్మజ, సర్పంచ్ గారితో పని చేయించుకుని వస్తా అని వెళ్ళావు. చేశాడా మరి నీ ఇంటి పని? బాగా గొయ్యి తవ్వించుకో అన్నాడు ఇంటి పునాదులకి. సూరిగాడు పలుగు బాగా దింపుతాడా? ఈరిగాడు పలుగుని గుద్ది గుద్ది చాలా సేపు చేస్తాడు గాని లోతు దిగదు. రాంబాబు గారి దగ్గర మంచి లావుదుంది, వాడు గుండ్రంగా తిప్పుతాడు, లోతుగా దిగుద్ది. అయితే రాంబాబు గారి చేత బానే తిప్పించుకున్నట్లున్నావుగా. రోజు ఎంతసేపు చేస్తాడేంటి పునాదులు తీయడాదులు? వాడు చాలా సేపు చేస్తాడే ఆపకుండా. మధ్యలో కొద్దిగా పాలిచ్చావనుకో ఇంకా చూసుకో నా సామిరంగా. నేను కూడా రాంబాబు గాడితోనే బాగా తీపిచ్చుకుంటా గోతులు ఇంటి పునాదులకి. పద్మజ, ఇంత లోతు సరిపోద్దా? ఇంకా లోతుగా దింపాలా నీకు పునాది? మీ బిట్టు లోతు ఎక్కువ అండి, లోపలికి వెళ్ళటం బయటికి రావటం కష్టం అండి పని చేసేటప్పుడు. అయినా సరే గుద్ది గుద్ది పలుగు మీకు తవ్వి పెడతానండి పునాదులు. కాకపోతే మీరు ఓర్చుకోవాలి. చూద్దాం నీ పలుగు ఎంత గుద్దుతావో నా దాంట్లో పునాదులు తీయడానికి. ఎప్పుడొస్తావ్ పలుగు రెడీ చేసుకుని? అరే రాంబాబు, పలుగు దింపాల్సింది అక్కడ్రా, నా మంచం మీద కాదు. సర్పంచ్కి తెలిస్తే ఇల్లు కట్టడం ఆపేస్తాడ్రా బాబు. ఇక్కడ పలుగు దింపనిస్తే అక్కడ పలుగు ఫ్రీగా దింపుతాకా? ఏం ఫ్రీనో ఏమో బాబు, నువ్వు నా కొంప ముంచెట్టున్నావు. తొందరగా కానివ్వు మరి. ఏమి గుద్దుడ్రా, కూసాలు కదిలిపోయాయి. సర్పంచ్ గారు రాంబాబు గారిని బ్రతిమాలి మరీ తక్కువలో సెట్ చేశాను. ఇల్లు కట్టి పెట్టడానికి 3 లక్షలండి. అమ్మయ్యా, తాపీ మేస్త్రిని ఫ్రీగా సెట్ చేశాను.